ఉప్పు నీటి సరస్సుల నుండి నీటిని సేకరించి వాటిని ప్రాసెసింగ్ చేయడం వల్ల ఈ మినరల్ వాటర్స్ అనేటి తయారవుతుంది సార్. ఇది ఈ ఖనిజ లవణాల బిందువుల సిఎండి అనేది తయారవుతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా 8 రకాలకు సంబంధించినవి మేజర్గా ఉంటాయి. అవి ఏంటి అంటే సార్, మెగ్నీషియం ఒకటి, పొటాషియం ఒకటి, కాల్షియం ఒకటి, సోడియం, జింకు, ఐరన్, కాపర్, సెలోనియం. ఇవే కాకుండా ఇంటర్నల్గా ఇంకా అంటే మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమయ్యే ఖనిజాలు కూడా ఉంటాయి. వాటిని ట్రేస్ మినరల్స్ అంటారు. ఈ ట్రేస్ మినరల్స్ అనేది మినిమం మనం ఏ ఆర్ఎంపీ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర నుంచి కూడా మనం ఈ మాట విని ఉండడం ఎప్పుడు. ఈ ట్రేస్ మినరల్స్ అంటే ఏంటి అది అని. ఈ ట్రేస్ మినరల్స్ అంటే ఏంటి అని అంటే మన శరీరానికి అవసరమే, కానీ చాలా తక్కువ మోతాదులో అవసరం. అవి బయట ఎక్కడ ఇంతవరకు నేను ఈ పేరు వినలేదు, చూడలేదు కూడా. అని అంటే మన కంపెనీ ప్రోడక్ట్ అనేది ఎంత డెప్త్ గా ఆలోచించి ఒక ఒక సప్లిమెంట్ తయారు చేస్తుందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. దాని గురించి పూర్తి అవగాహన మనకు ఉంటే ఎవరికైనా దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మనం. అందుకని ఈ ట్రేస్ మినరల్స్ ప్లస్ ఈ 8 రకాల ముఖ్య మూలకాల ద్వారా తయారైనటువంటి ఈ సిఎండి సరే అది తయారవడము, దాని రిజల్ట్ సరే ప్రత్యక్షంగా నేను అనుభవించిన కాబట్టి నేను చెప్పడము, దాంట్లో ఉన్నటువంటి ఏంటి అనేది అర్థమైంది. కానీ అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా కంపల్సరీ మనకు తెలియాలి. అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే సార్, ఫస్ట్ మనం తీసుకునేటువంటి ఆహారం, సమతుల ఆహారం ద్వారా తయారయ్యేటువంటి మినరల్స్ అవి. అవి ఎక్కడి నుంచో వాతావరణం నుంచి కొన్ని వస్తాయి. తర్వాత మనం ఎండ వేడిలో తిరిగినప్పుడు మామూలుగా చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటుంటాం, అరే మామూలు మార్నింగ్ 8 లేదా 9 వరకు ఎండలో తిరిగితే డి విటమిన్ అనేది వస్తుంది అది ఇదని. ఇట్లా కొన్ని వాతావరణం నుంచి వస్తాయి, కొన్ని మనం తీసుకునే ఆహారం నుంచి కూడా కొన్ని వస్తాయి. ఈ ఆహారంలో భాగంగా వాటర్ కూడా ఉన్నది. మనం సమతుల ఆహారం అనంటే పూర్తిగా ఏదో అంటే మనం అందరం అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీసే కాబట్టి ప్రస్తుతానికి ఆ టైంకి ఏది ఉంటే అది వేసుకొని తినిపోతాం. కానీ సమతుల ఆహారము అని అంటే అది కాదు. పెరుగన్నం తినాల్సిందే, పప్పు, సాంబారు, అప్పడాలు ఇట్లాంటి ఇవన్నీ కలిపితే సమతుల ఆహారం అని అంటారు. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి దైనందిన జీవితంలో మన ఈ బిజీ లైఫ్ కు అవన్నీ కూర్చోకొని ప్రశాంతంగా తినేంత టైము లేదు, అంత ఓపిక కూడా మనకు లేదు. ఒకవేళ టైము ఓపిక ఉన్నా ఆ వచ్చేటువంటి ఫుడ్ లో ఉన్న ప్రతి ఐటెము కెమికల్ ద్వారా తయారైంది, లేదా దాన్ని ప్రాసెసింగ్ అన్న చేస్తున్నారు, లేదా కల్తీ అన్న అవుతుంది. ఏ రకంగా చూసినా కానీ మనం తినే ఆహారం ఒక రకంగా విషాన్నే మనం తింటున్నాం. మనం తాగే వాటర్ కూడా ఇంతకు ముందు సమ్మర్ సీజన్ వచ్చింది అని అంటే ఈ ఫారెస్ట్ దగ్గరలో ఉన్న ఏరియా వాళ్ళకైతేనో ఆ సెలయేళ్ళు పోతుంటే ఆ ఇసుకలో చిన్న గుంతలాగా చేసుకొని వాటిని వడ్డగట్టుకొని తాగేవాళ్ళు. లేదు కొంచెం దూరంగా ఉన్నాయి అది ఇది అని అనుకుంటే బావుల మీద ఆధారపడి ఆ బావి నీళ్లు తాగేవాళ్ళం. లేదు ఒక నది మన ఊరుకు దగ్గర నుంచి పారింది అని అంటే వర్షాకాలంలో చాలా ఉధృతంగా పారిన నదులు ఖచ్చితంగా ఇసుక మేటలు కట్టడం, అవి సమ్మర్ రాగానే ఆ ఇసుక మేటలలో చిన్న గుంతలాగా తీసుకుంటే మళ్ళీ అందులోంచి నీరు, ఇట్లాంటి వాటర్ తాగినా సరే అప్పుడున్న ఈ కెమికల్ లేదు కాబట్టి ప్రతిదీ మనకు ఆ వాటర్ నుంచి కానీ మనం తినే ఆహారం నుంచి కానీ వాతావరణం నుంచి కానీ మనకు దొరికినాయి. కానీ ఇప్పుడు మనకు అలాంటి సౌలభ్యం లేదు. మనం ఖచ్చితంగా తాగితే మినరల్ వాటరే తాగాలి, లేదా ఆర్ఓ వాటర్ తాగాలి అనుకుంటే వాటిని కాచి వడగట్టి చల్లారబెట్టి అప్పుడు తాగా. ఇంత ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఇలాంటి వాటి అంటే అప్పుడు ఇవన్నీ చేయడం వల్ల వచ్చినటువంటి లాభాలు ఇప్పుడు అవి ఏ విధంగా మనకు దూరమైనవి అనేది అని అంటే, శరీరానికి కావాల్సిన మినరల్స్ మన ఆహారం ద్వారా ఖనిజాలను అందుకు తీసుకుంటుంది మన శరీరం అని చెప్పినాం కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది
ఖచ్చితంగా ఈ వాటర్ తాగడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే మినరల్స్ ను అందిస్తుంది. తర్వాత నీరసం తగ్గించడంలో సహాయం చేస్తుంది. నీరసం ఎందుకు వస్తుంది మనిషికి? ఓవర్గా స్వెట్, చెమట ఎక్కువ రావడం, లేదా ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేట్ కావడం, సో ఇట్లా నీరసం అనేది వస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ ని కూడా మన ఈ సిఎండి వాటర్ తగ్గిస్తుంది. తర్వాత మజిల్ క్యాంపస్. మజిల్ అంటే మనం నా చిన్నప్పుడు వినేది, మనం పొద్దుదాకా వర్క్ చేసి వచ్చి పడుకుంటే మనకు శ్వాస క్లియర్ గా లేకుండా ఉండడం కానీ, లేదంటే మన కండరాలు బిగుసుకుపోయి కదలకుండా ఉండడం కానీ ఉంటే దయ్యం వచ్చి నా మీద కూర్చున్నది, తర్వాత నేను ఎల్లగొట్టిన అది ఇదని అనేవాళ్ళు. అరే దయ్యం మనిషి మీద కూర్చుంటే చంపైనా పోతుంది, లేదంటే ఏదైనా ఒకటి చేస్తుంది, సరే ఉంటే దయ్యం అనేది. కానీ అట్లా మళ్ళా వచ్చి వెళ్ళిపోవడం ఏంటి, ఇది కొంచెం విచిత్రంగా ఉండేది ఆ స్టేట్మెంట్. కానీ అర్థం కాకపోయేది అంత చిన్న వయసులో. ఆ మజిల్ అనేది ఇప్పుడు అంటే ఈ సిఎండి గురించి తెలుసుకోవడంలో అర్థమైంది. ఆ మజిల్ స్ట్రక్ అయిపోవడాన్ని అప్పుడు మన దయ్యం పట్టేది అనేది. అలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ గా దాన్ని తగ్గిస్తుంది మనది. తర్వాత డిహైడ్రేట్ కాకుండా, అంటే నీకు ఎంత చెమట పోయినా సరే నీ బాడీ ఎప్పుడు నీటి శాతాన్ని తగినంతగా, అంటే ఎంత వర్క్ చేసినా సరే ఎంతైతే వేస్ట్ వాటర్ చెమట రూపంలో వెళ్ళాలో అంత మాత్రమే చెమటగా ఉండి మిగతాది నీ బాడీకే ఉపయోగపడే విధంగా ఈ మన సిఎండి వాటర్ డ్రాప్స్ పనిచేస్తుంది సార్. తర్వాత ఎనర్జీ బూస్టర్, అంటే ఇప్పుడు మనిషి ఆటోమేటిక్ గా అలసట తగ్గింది అని అంటే ఎనర్జెటిక్ గా ఉంటాడు పొద్దున్న దాకానైనా సరే. సో పొద్దున్న దాకా కూడా మనల్ని ఎనర్జెటిక్ గా ఉంచగలుగుతుంది ఈ సిఎండి యొక్క డ్రాప్స్. ఇన్ని లాభాలు ఉన్నాయి, కానీ ఇవి ఎలా వాడాలి అది కూడా ఇంపార్టెంటే కదా సార్. ఇవి ఎక్కడ తయారైందో తెలిసింది, దాన్ని పూర్తిగా ఏమంటారు అనేది తెలిసింది, దాంట్లో ఉన్నటువంటి మూలకాల విషయం తెలిసింది, ఆ మూలకాలు మన శరీరం మీద ఎలా పనిచేస్తాయి, మనల్ని ఎంత స్ట్రెంగ్త్ గా ఉంచుతాయి, మనల్ని ఎప్పటికప్పుడు ఎలా డిమాడ్యులేషన్ చేస్తూ ఉంటాయి మన బాడీని అనేది తెలుసుకున్నాం. మళ్ళీ అవి వాడడం అనేది కూడా కంపల్సరీ, అంటే మనం డోస్ ఎంత వాడాలనేది కూడా క్లియర్ గా తెలవాలి. తెలియకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 లీటర్ నీటికి 5 నుంచి 7 చుక్కల లేదా 10 డ్రాప్స్ వరకు కూడా వేసుకోవచ్చు. కానీ అది మొదలు పెట్టినప్పుడు 5 డ్రాప్స్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే తక్కువ మోతాదు నుంచే మొదలు పెట్టుకుంటూ మన శరీరానికి దాన్ని అలవాటు చేయాలి. అలా చేయడం వల్ల ఏమైతుంది అని అంటే మన శరీరంలో బాటిల్లో ఉన్నటువంటి మొత్తం ఆ డ్రాప్స్ లో ఉన్నటువంటి మూలకాలను గ్రహించడం నేర్చుకుంటది మన శరీరం. గ్రహించడం మన శరీరానికి అలవాటు అయింది అని అంటే ఇక తర్వాత మీరు ఎన్ని డ్రాప్స్, 10 డ్రాప్స్ వరకే, ఎన్ని డ్రాప్స్ పడితే అన్ని డ్రాప్స్ వేసుకోవద్దు. 10 డ్రాప్స్ వరకు ఇస్ మోర్, ఎక్కువ. అంతకు మించి వాడడం వల్ల ఏమైతుంది అని అంటే కొంచెం మోషన్స్ కావడం, లేకపోతే కడుపులో వికారంగా ఉండడం, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అంతకు మించి పెద్ద ఏదో నష్టం జరిగేది ఏమి ఉండదు. కానీ కంపల్సరీ 7 డ్రాప్స్ వరకు చాలా కంఫర్టబుల్ అన్నట్టు ఇక మనిషికి. కానీ ఇది వాడడం ఎప్పుడు? ఉదయం లేవగానే, లేదా ఏదన్నా హెవీ కొంచెం పొద్దుగాల వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జిమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ జిమ్ అయిపోయిన తర్వాత కానీ, ఉదయం లేవగానే కానీ, తర్వాత వేసవిలో మన ఏదైనా ఒక వర్క్ కంపల్సరీ అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీసే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎండాకాలం అయినా సరే మనం ఏదైనా ఒక పని చేసుకోవాల్సిందే. ఆ ఎండాకాలం కూడా ఏ పనికి పోవడానికైనా సరే తాగిపోవచ్చు, వచ్చినాకనైనా కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్గా కూర్చొని తాగవచ్చు. తర్వాత వీటిని ఖచ్చితంగా ఆర్ఓ వాటర్ తాగే వాళ్ళు కలుపుకుంటేనే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. మినరల్ వాటర్ అంటే ఇప్పుడు మన క్యాన్ వాటర్లో కలుపుకోవడం కొంచెం తగ్గిస్తే బెటర్. ఎందుకంటే అనవసరమైనటువంటి డబ్బులు పెట్టడం, అదే ఆ కెమికల్ మన బొక్కల మీద పనిచేసి బొక్కలను స్ట్రెంగ్తెన్ లేకుండా చేయడం వల్ల మనిషి కూడా కొంచెం డీలా పడిపోతాడు. తక్కువ వయసు, చిన్న వయసు రాగానే ఈ బోన్స్ కి సంబంధించిన డిసీజెస్ రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఆర్ఓ వాటర్లో కలుపుకొని తాగితేనే కొన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అది కూడా మనం గమనించుకుంటే మంచిది. తర్వాత అన్ని ఇప్పటి వరకు
తయారీ విధానం తెలుసుకున్నాం, దాన్ని ఎలా వాడాలి తెలుసుకున్నాం, దాంట్లో ఏమేమి ఉంటాయి, అది మన శరీరాన్ని ఎంత స్ట్రెంగ్తెన్ గా ఉంచుతుంది అనేది తెలుసుకుంటాం. కానీ కొంచెం దీంట్లో కొంచెం జాగ్రత్తగా వాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఎవరు వాడాలి అని అంటే కిడ్నీ పేషెంట్స్ కానీ, హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ. వాడకూడదు అని కాదు, వాడాలి, కానీ తక్కువ మోతాదులో వాడాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఎవరైనా తీసుకుంటాం అది అని ముందుకు వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఈ విషయాన్ని మనం చెప్పాలి. ఆహార సమతుల్యత లేని వారు ఖచ్చితంగా ఈ వాటర్ వాడాలి అని అంటే ఇక షుగర్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకు చాలా ఈజీగా ఈ బాగా వర్క్ అవుతుంది. నాకైతే అద్భుతమైనటువంటి రిజల్ట్ నేను పొందినాను సార్ సిఎండి ద్వారా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. పాస్టర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ ఎక్సలెంట్ చెప్పారు సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. మంచి నాలెడ్జ్ తీసుకున్నారు దాని గురించి. ఇక ఇది ప్రైమ్ ప్రోడక్ట్ సార్, మనం వెస్టేజ్ లో ఫస్ట్ వాడాల్సిన ప్రోడక్టే ఇది. మంచిగా చెప్పారు, మీరు మంచి కసరత్తు చేశారు. మీ గోల్ అయితే ఏదైతే ఉందో 1,00,000 ఒక కారు అనేది ఖచ్చితంగా తీరుతుంది అనుకోండి సార్. అంతే, ఆటోమేటిక్ గా తెల్లటి budget అండి కూడా ఒకటి. ఓకే అయిపోతుంది. చేయండి ఇవ్వండి సార్, థ్యాంక్ యూ సూపర్. సార్. ఇంకా ఇదే 10 మందికి చెప్పండి. ఇట్లా. ఎక్సలెంట్ ఇక. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్కరికి సిఎండి ఇప్పించాను. సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. మేడం ప్రవళిక మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. అశోక్ సార్, అశోక్ రాజ్ సార్. మేడం గుడ్ మార్నింగ్.